ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్ కింద టైమ్ అండ్ వర్క్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. నెంబర్ 1, 4 men and 3 women can do a job in 6 days. When 5 men and 6 women work on the same job, the work gets completed in 4 days. How long will a woman alone take to do this job? ఇక్కడ ఆన్సర్స్ A 18 days, B 36 days, C 54 days, D 47 daysకి ఇచ్చారు. దీని సొల్యూషన్ ఎట్లా చేయొచ్చో చూద్దాం. Let the total work be 6 into 4, 24 units. Let X and Y be the work done by men and women per day. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 4x plus 3y అంటే 4 men and 3 women ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 24/6 అంటే 4 వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ 5x plus 6y, దట్ మీన్స్ 5 men and 6 women ఈజ్ ఈక్వల్ టు 24/4 మీన్స్ 6. సో ఈ 4x plus 3y ఈజ్ ఈక్వల్ టు 4, 5x plus 6y ఈజ్ ఈక్వల్ టు 6 అనేది రెండు ఈక్వేషన్స్. వీటిని కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ 4తో మల్టిప్లై చేస్తే 5x 4 ఇంటూ బ్రాకెట్ యువతలు రాసుకుంటే 4 ఇంటూ 5x plus 6y ఈజ్ ఈక్వల్ టు 6 into 4. కామన్గా 6తో దాన్ని మల్టిప్లై చేయాలి, ఎందుకంటే రెండు వాల్యూస్ x వాల్యూస్ సేమ్గా రావడం కోసం. అట్లాగే సెకండ్ స్టేట్మెంట్ను 5 ఇంటూ 4x plus 3y హోల్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు 4 into 5. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. 20x plus 24y ఈజ్ ఈక్వల్ 24. దాని కింద 20x plus 15y ఈజ్ ఈక్వల్ 20 అని రాసుకొని దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 20x క్యాన్సిల్ అవుతాయి, 9y ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 4/9. దెన్ కమింగ్ టు ది టైమ్ టేకెన్ బై ఉమెన్ టు కంప్లీట్ జాబ్ ఎలోన్. దీన్ని ఏ విధంగా సొల్యూషన్ చేయాలంటే 24 డివైడెడ్ బై 4/9 ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 9/4. ఆ డివైడెడ్ బై అనేది మల్టిప్లై చేస్తే 9/4గా వస్తుంది. సో 24లో 4 6 టైమ్స్ పోతుంది. సో 6 9s are 54. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్. ఏ క్యాషియర్ ఇన్ ఏ బ్యాంక్ కెన్ కౌంట్ 100 notes of 100 rupees denomination in 1 minute. A counting machine can do the same job in 20 seconds. If they work together, how long does it take to count 100 notes? ఇది ప్రాబ్లం. దీనికి A 15 seconds, B 16 seconds, C 14 seconds, D 12 secondsగా మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారు. వీటిలో ఒకటి కరెక్ట్ అవుతుంది. దీని సొల్యూషన్ ఏ విధంగా చేయాలి? నెంబర్ ఆఫ్ నోట్స్ కౌంటెడ్ బై క్యాషియర్ ఇన్ 1 second ఈజ్ ఈక్వల్ టు 100/60. నెంబర్ ఆఫ్ నోట్స్ కౌంటెడ్ బై మెషిన్ ఈజ్ in 1 second is equal to 100/20. Total number of notes counted in 1 second is equal to 100 into 1/60 plus 1/20. ఇది in bracket లో రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 100 into 1/15 అంటే LCM కనుక్కుంటే వస్తుంది. ఇది 100/15గా మిగులుతుంది. సో టైమ్ టోకెన్ ఫర్ కౌంటింగ్ 100 rupees notes, 100 notes మీన్స్ 15/100 into 100 క్యాన్సిల్ చేస్తే 15 seconds. 15 seconds is the answer. Thank you for watching this video. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.